గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎప్పుడు ప్రియాంక పెళ్ళి ఎప్పుడు మరి? తన చేతులు తన డెసిజన్ అది. అంతేనా? తను ఎప్పుడు అనుకుంటే అప్పుడు. నువ్వు అసలు ఫోర్స్ అస్సలు లేదు. మీ ఇద్దరు కలిసి ఎట్ ఏ టైం చేసుకుందాం అనుకున్నారు కదా అప్పుడు. అనుకున్నాం. సో అవ్వలేదు, అన్నీ అనుకున్నావు జరగవు కదా. అన్ని అనుకున్నట్టు జరిగింది. అబ్బా ట్విన్స్ అనుకున్నారు కదా ఫస్ట్. అదే వద్దు, మాకు ఒకలే చాలు, మేము ఒకలే భరించలేకపోతున్నాం. ఇంకొకలేదు మేము చచ్చినా భరించలేము. మిమ్మల్ని ఆయన కూడా భరిస్తున్నాడు కదండి పాపం. అలా నేను మీకే సపోర్ట్ చేస్తున్నాను కానీ ఇందాక నుంచి అలా అనిపిస్తుంది, అలా కనిపిస్తుంది అంతే. ఒకసారి ఎవరిని భరిస్తారు. నాలాగా ఒకటే ఉండాలి, ఇంకోటి ఉంటే ప్రేమ కాయగలరేట ఎవరన్నా. చూసాను, తనే చెప్పుకున్నాడు ఇండైరెక్ట్ గా అయినా సరే. మరి ఎవరన్నా అంత నీలాగా ఒకలే ఉండాలి. నాలో ఒకలేరే, మేము ఇద్దరు ఉన్నాం. ఇద్దరు ఉంటే ఇద్దరు గొడవలు ఆడే విధానం. ఏదైనా మేము ఇద్దరే కదా ఉన్నాం, మేము ఇద్దరేనా ఉన్నాం. అవునవును, ఇద్దరే ఉన్నారు, ఇద్దరే ఉన్నారు. ట్విన్స్ ప్రకారంగా వెళ్తారు. సో తను పెళ్ళయింది, పెళ్ళి పిల్లలు ఇదంతా ఈజీ కాదు. సో తనైతే టైం తీసుకుంటే బెస్ట్. మా చెల్లి తీసుకుంటే బెస్ట్. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం లైఫ్ ని ఇంకా కొంచెం బాగా ఎంజాయ్ చేయాలి. బాగా 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 ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు మా చెల్లి మొత్తం బాగా ఎంజాయ్ చేసింది అనుకోండి, ఇప్పుడు నాది ఇది ఈ మూమెంట్స్ అని నేను స్పెండ్ చేసేస్తాను. ఇప్పుడు మా చెల్లి పెళ్లి చేసుకునే టైంకి నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అప్పుడు నా పిల్లలు అది పిల్లలు కంటే నా పిల్లలు కూడా దానికి ఇచ్చేసి నేను ఎంజాయ్ చేసుకుంటాను. అందుకే ఇప్పుడు దాన్ని చేసేస్తే బెస్ట్. అప్పుడు తర్వాత ఇద్దరు ఈక్వల్ వచ్చేసి అప్పుడు మేము ఇద్దరు కలిసి కూడా ఎంజాయ్ చేస్తాం. తిరగడానికి ఆలోచిస్తాం. అదే 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 మరి ఎంజాయ్ అంటే తిరగాలి, తినాలి, అన్నీ వస్తాయి. మీరు ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంకా చదువుకుంటున్నారు. అప్పుడు ఎప్పుడో ఎంబీఏ అయిపోయింది అన్నారు. ఇంకా అవ్వలేదు. అప్పుడు ఇంకా ఎంబీఏకి వెళ్తున్నాము. డిగ్రీ ఫైనల్ ఇయర్ కదా. నాకు గుర్తులేదు కానీ లాస్ట్ డిగ్రీ యాక్సిడెంట్ అవ్వకముందే ఎగ్జామ్స్ రాసాం కదా. యాక్సిడెంట్ అప్పుడే మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నారు ఎగ్జామ్స్ రాసే టైంకి. కానీ యాక్సిడెంట్ అవ్వలేదు, నాకు యాక్సిడెంట్ అవ్వలేదు. అప్పుడే ఫైనల్, అవి ఫైనల్. ఇప్పుడు ఏంటి జాబులు చేస్తున్నారు అసలు? ఇంతకి జాబ్ లేదు. ఇద్దరు నేను చేస్తాను, నేను లేదు. మీరు చేయట్లేదు, యూట్యూబ్ చేసుకుంటున్నారు వీడియోస్ అంతే. చాలు. నాకైనా బయట వెళ్ళి చేయాలని నాకు భయం. చేశాను యాక్చువల్లీ పెళ్ళికి ముందు, జస్ట్ జాయిన్ అయ్యలేదు. పెళ్లి డేట్ తీసేసారు, ఆపేసారా జాబ్. ఎందుకంటే యాక్చువల్లీ మరి ఇన్లాస్ ఇంటికి వెళ్ళిపోతాము అనుకున్నాం. సో అంత లాంగ్ నుంచి మళ్ళీ ఇంత లాంగ్ ట్రావెల్ చేయలేను అని చెప్పేసి ఆగిపోయాను. అందట్టు అప్పుడు కూడా నాకు ఎగ్జామ్స్ ఉండేవి. సో ఎగ్జామ్స్ కి లీవ్ ఇవ్వడం కూడా అవ్వదు అన్నారు. ఆ ఎగ్జామ్స్ కి అవ్వదంటే నాకు పెళ్ళి ఉంది. నైట్ అంటే నైట్ టైం ఆ టైమింగ్స్. సో హెల్త్ ఇంకా పాడైపోతుంది, వెడ్డింగ్ ముందు హెల్త్ పాడైపోతుంది అని చెప్పి మమ్మీలో ఇంట్లో ఎవరు వద్దని సార్. సెకండ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ 2కి వెళ్ళి నైట్ 11 వరకు ఉండేవాళ్ళు. కాదు, ఎర్లీ మార్నింగ్ 2. వామ్మో, ఎర్లీ మార్నింగ్ 2కి వెళ్ళాలా? మార్నింగ్ వచ్చింది ఆఫ్టర్నూన్. ఓకే ఓకే ఓకే. ఇంకా ఆ షిఫ్ట్ అయితే మరి ఎలాగైనా వద్దని వస్తారు. నాకు ఆ షిఫ్ట్ కావాలనుకున్నాను, ఎందుకంటే నేను నైట్ పడుకోను. బాడీ రిలాక్స్ అవ్వాలంటే అదే టైం. అదేలే, నేను నిద్రలు అసలు నైట్ టైం అసలు పడుకొని మార్నింగ్ అంతా పడుకొని ఉంటాను. అదైతే నాకు ఓకే, ఈ జాబ్ నాకు చాలా ఇష్టం చెప్పి చేశాను. కానీ ఇంక మా ఇంట్లో వద్దు. అండ్ దట్టు ఇంకా అక్కడ ఉంటే లాంగ్ అయిపోతుంది ట్రావెల్ చేయడానికి. వెడ్డింగ్ కి కూడా లీవ్స్ ఎక్కువ ఉండవు కదా. ఓకే.